హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి అలోవెరా మనకే కాదండి, చెట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని మన అందరికీ తెలిసిందే కదా. అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసిందే. ఈ అలోవెరా 2 రకాలుగా చెట్లకి ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదండి. మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి మనం ఇస్తూ ఉండాలి. ప్రతి వారం కూడా ఏదో రకమైన లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకు ఇస్తేనే మొక్కలు అనేవి హెల్తీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. రకరకాల పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు మన గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాం కదా. వాటికి తగినటువంటి పోషకాలు ఇస్తూ అప్పుడప్పుడు పెస్ట్ నివారణకు పెస్టిసైడ్ యూజ్ చేస్తూ ఆర్గానిక్ పద్ధతిలో మన గార్డెన్ని గ్రో చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయండి. ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా. ప్రతి ఒక్కరు కూడా గార్డెన్లో పెంచుకునేటువంటి అలోవెరాతో లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేస్తానో అన్నది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దీన్ని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనం స్టెమ్స్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్టెమ్స్ని కట్ చేసుకుంటున్నాను. ఒక పద్ధతిలో 2 యూజ్ చేస్తా, ఒక పద్ధతిలో 4 తీసుకుంటున్నానండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ అలోవెరాలో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ చూడండి, 2 స్టెమ్స్ ఒక ప్లేట్లో, 2 స్టెమ్స్ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక పద్ధతి మీకు చూపించబోతున్నానండి. ఒక 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఒక బాటిల్లో తీసుకొని ఈ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని, 2 స్టెమ్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలండి. నాకు ఈ బాటిల్కు క్యాప్ అనేది దొరకలేదు, అందుకనే నేను వేరే బాటిల్లో పోసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ బాటిల్ ఉంది కదా, ఇందులో 1 లీటర్ ఇంకా 1.5 లీటర్ పోసుకున్నానండి. ఈ వాటర్ అనేటివి అందులో వేసేసుకొని ఒకసారి అటు ఇటు షేక్ చేయాలి. దీన్ని మొక్కలకు అందియడం వల్ల చాలా రకాల పోషకాలు అందుతాయండి. దీన్ని ఒక 5-6 డేస్ ఉంచాలండి. అలాగే 5 డేస్ తర్వాత ఇందులో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ ముక్కలు అనేటివి బ్లాక్ కలర్లో మారుతాయండి. అప్పుడు మనం ఈ వాటర్ని మొక్కలకి ఏ విధంగా స్ప్రే చేయాలనేది నేను చెప్తానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, ఈ మిగతా 2 స్టెమ్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ద్వారా మొక్కలకి చాలా పోషకాలు అందుతాయండి. మొక్కలు హెల్తీగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అలోవెరా లిక్విడ్. ఈ సమ్మర్లో ఈ అలోవెరా లిక్విడ్ ఫర్టిలైజర్ బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ చొప్పున అయితే 1 లీటర్ వాటర్లో కలుపుకోవాలండి. ఒక 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ చొప్పున కలుపుకోవచ్చు. ఇక నేను ఒక పెద్ద బకెట్లో ఈ జ్యూస్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఈ బకెట్కి ఆ జ్యూస్ అనేది సరిపోతుంది. ఈ కుండీలలో పెంచుకునే వాళ్ళైతే ఎండ తీవ్రతను బట్టి రోజుకి 2 సార్లు వాటర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది సన్ రాకముందు, ఈవినింగ్ సన్ వెళ్ళిన తర్వాత. ఈ లిక్విడ్ అనేది మొత్తం కలిసేటట్టు ఒకసారి వాటర్ని అటు ఇటు కదుపుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని మొక్కలకి ఇవ్వచ్చు. నేను ఇక్కడ అన్ని రకాల మొక్కలకి ఇస్తున్నాను. ఈ మొక్కకి ఇవ్వాలి, ఆ మొక్కకి ఇవ్వద్దు అని లేకుండా మనం అన్ని రకాల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది, లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకోవచ్చండి. ఈ ఎండలకి మనమే తకిబికి అవుతాం కదా, మరి ఈ చెట్లు ఎంత అండి చెప్పండి. అందుకనే
మార్నింగ్ వీటికి వాటర్ నిండుగా ఇచ్చుకున్నా కూడా సాయంత్రం వీటి మీద మనం వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి. అంటే ఆ చెట్ల మీద మొత్తం వాటర్ కొట్టుకోవాలండి. అప్పుడు చల్లదనం ఏర్పడుతుంది వాటికి. నేను ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్‌కి తమలపాకు చెట్టుకి కూడా ఇచ్చుకున్నానండి. చామంతి చెట్టు, క్రోటాన్ మొక్కలు అన్నిటికీ ఇవ్వొచ్చండి. చాలా బాగా పోషకాలు అందుతాయి. చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ అనేది. ఇక్కడ స్నేక్ ప్లాంట్ కూడా ఉంది కదండి, మనీ ప్లాంట్ అని. ఇది క్రోటాన్ మొక్కనే. చూడండి ఎంత నీట్‌గా హెల్తీగా ఉన్నాయో. ఈ ఇక్కడ లెమన్ గ్రాస్ అండి అది. ఇక్కడ వాము చెట్టు, బంతి చెట్టు, ఇక నందివర్ధన చెట్లు, చామంతి చెట్లు, కనకాంబరం చెట్లు, మందార చెట్లు. కనకాంబరం పూలు ఇప్పుడు ఈ ఎండాకాలంలో చాలా బాగా పూస్తాయి కదా. ఇక్కడ గులాబీ చెట్టుకి అన్ని రకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మాకు డైలీ పూజకి మా గార్డెన్‌లోని పూలు సరిపోతాయండి మాకు. మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా బంతి చెట్లు ఎంత బాగా పూస్తున్నాయో. ఒక చెట్టు కాకపోతే ఒక చెట్టు పూస్తూనే ఉంటుంది. ఇక్కడ మందార చెట్టు అయితే చాలా బాగా వస్తాయండి ఫ్లవర్స్ అనేవి. ఇవి 100 వరాల చెట్టు ఇది. ముద్ద ముద్దగా ఎంత బాగా పూసిందో. చూసారు కదండి అలోవెరా చేసే అద్భుతాలు. మన వంటికే కాదండి, మన ఇంటికి, మన గార్డెన్‌కి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి ఈ అలోవెరా మొక్క. చర్మ సౌందర్యానికి, హెయిర్ గ్రోతింగ్‌కి, మొటిమలకి, మచ్చలకి, ఎక్కడైనా గాయాలైతే కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అలోవెరా మొక్క. ఈ బాటిల్లో పోసుకున్నదైతే ఒక 5 డేస్ అలాగే ఉంచేసి అప్పుడప్పుడు కదుపుతూ ఉంటూ 5 డేస్ అలాగే ఉంచేసి తర్వాత మన మొక్కలకి సాయిల్‌లో ఇచ్చుకోవచ్చు, లేదా స్ప్రే కూడా చేసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తది. ఇది 1:2 రేషియోలో వాటర్ కలిపి ఇచ్చుకోవాలండి. ఇక్కడ నాకు బనానా ఫీల్స్ ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది. ఇంకా కిచెన్ వేస్టేజ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది. గోమూత్రం కూడా ఉందండి. ఇంకా ఇక్కడ బియ్యం కడిగిన వాటర్, కిచెన్ వేస్టేజ్ ఉంది కదా, అది మొత్తం బియ్యం కడిగిన వాటర్‌లో వేసేసాను. అది కూడా ఉందండి నా దగ్గర. మన చెట్లకి ఏది ఎప్పుడు అవసరమో నేను అది అప్పుడు యూజ్ చేస్తూ ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.